పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పోత్కపల్లి గ్రామ పంచాయతీలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఇంటి అనుమతుల కోసం సామాన్యులను వేధిస్తూ లంచం డిమాండ్ చేసిన పంచాయతీ కార్యదర్శి తీరుపై బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఇప్పటికే కొంత నగదును ఫోన్ పే ద్వారా మరికొంత నగదును నేరుగా తీసుకున్న కార్యదర్శి మిగతా డబ్బుల కోసం వేధిస్తుండటంతో బాధితుడు అధికారులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పంచాయతీ కార్యాలయంలో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇంటి అనుమతులకు సంబంధించిన దస్త్రాలతో పాటు గతంలో జరిగిన లావాదేవీల రికార్డులను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. లంచం అడిగితే సహించేదే లేదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు హెచ్చరిస్తున్నారు. కొత్తపల్లి గ్రామ కార్యదర్శి శ్రీ రామినేని కుమారస్వామి గారిని కొత్తపల్లికి సంబంధించిన ఒక వ్యక్తి ఇంటి పర్మిషన్ గురించి అప్లై చేసుకుంటే గత 2 సంవత్సరాల నుంచి అతనికి పర్మిషన్ ఇవ్వకుండా రివర్స్ చేస్తూ అతని అప్లికేషన్ రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఆయనే కొత్తపల్లి కార్యదర్శి కుమారస్వామి గారిని కలిస్తే ఇతను 20,000 డిమాండ్ చేస్తే 15,000 క్యాష్ రూపంలో మరియు 5,000 రూపాయలు ఫోన్పే ద్వారా చెల్లించడం జరిగింది. అయినా కూడా పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఏసీబీని ఆశ్రయిస్తే మేము దాన్ని ఎంక్వైరీ చేసి డీజీ మేడం పర్మిషన్ మేరకు ఈరోజు కేసు రిజిస్టర్ చేసి ఈ పంచాయతీ కార్యదర్శి దగ్గర దాని ఈ ఆఫీస్లో ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేసి రేపు